మీ పేరన్నా? నా పేరు హారియా. ఏం చేస్తుంటారు? నేను ఫోటోగ్రాఫర్. ఏంది అంటే ప్రజాభవన్కి ఎందుకు వచ్చినట్టు ఇది? నాకు ప్రాబ్లం ఏంటంటే నేను 11 ఏళ్ళు అయింది భూమి కొని. నేను సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కొన్నా. నేను వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఊర్లో గ్రామంలో ఎంప్లాయీస్ ఉంటారు, ఒక 4-5 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న నాయకులని కన్వర్ట్ చేసి అక్కడ పిఎస్ లో కూడా వాళ్ళని సిఐఎస్ఐ వాళ్ళని అంతా వాళ్ళ లోకల్ అని చెప్పి మొత్తము వాళ్ళ త్రోగా వాళ్ళందరినీ కన్వర్ట్ చేసి మమ్మల్ని అసలు మైనస్ చేస్తున్నారు. ఏ విషయానికైనా మాట్లాడనియట్లేదు. ఏమైనా ఉంటే మీరు గ్రామంలో చెప్పుకోవాలి, మాట్లాడుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్తున్నారు. నేను కష్టపడి నాకు యాక్షన్ తీసుకోండి సార్ అని పిఎస్ లో కూడా, నేను పిఎస్ లో కూర్చుంటే నాకు 2 సార్లు సేవలు కాలబెట్టినారు. నా పొలంలో చెప్తే వినట్లేదు. మా పొలం ఉంది ఇంకా మాకు, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నా పేపర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అని నేను చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఏమో అక్కడ పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళంతా ఒకటి అయిపోయినారు. పెద్దోళ్ళు ఏమంటున్నారు అంటే ఎమ్మెల్యే అరే ఇటువంటి విషయం చాలా జరుగుతున్నాయి అమ్మా, చాలా జరుగుతున్నాయి, ఏదో మాట్లాడుకో, ఏదైనా చేసుకో. అక్కడ ఒక చిన్న గోరిలా కట్టినారు, అప్పుడే తీయమన్నా. ఎవరు అసలు నేను సెకండ్ పర్సన్ దగ్గర కొన్నాను. ఫస్ట్ పర్సన్ ఆయన ఏం చేసినంటే ఆయన తీస్తాను ఆయనకు చెప్పినాడు. నాకు కూడా అతను బతికే ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేసినంటే నాకు తీసేస్తాను నా మాట ఇచ్చిన, నన్ను ఇప్పించిన కూడా అతను పొలం తీసుకోన్నా, నేను తెలిసిన వాళ్ళే కదా, నేను తీసేసుకుంటా అని చెప్పినాడు. అని అనారోగ్యం తాయిదా చచ్చిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకు అడిగిన, భార్య కూడా అట్లే చనిపోయి సూసైడ్ చేసుకుంది. నేను అందరిని అడుగుకుంటా పోతే వీళ్ళు సంబంధం లేని వాళ్ళు, రిలేషన్ ఎప్పుడో 30 ఏళ్ళ పెళ్లి అయిపోయిన ఆడవాళ్ళు అందరూ కావాలని చెప్పి ఊరోళ్ళందరూ కలిసి ఎందుకు చెందిద్ది అంటారు ల్యాండ్ అంటే? ఎందుకు వాళ్ళు చెప్పేది ఏంటి? హరాజ్ చేస్తున్నారు. మాకు డబ్బులు లాగాలి, కబ్జాల్లో చేయాలి, వీళ్ళకు 20 లక్షలు 30 లక్షలు ఇవ్వాలి. ఏదో పేపర్ మీద రాపించుకొని మాకు ఇచ్చి వాళ్ళు రాసిచ్చిపోయారు అని చెప్పి పేపర్ మీద రాపించి చూపిస్తున్నారు. మాది మహేశ్వరం మండలం, మహేశ్వరం నియోజకవర్గం. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్. ఆవిడ దగ్గరికి వెళ్ళి మేడం దగ్గర వెళ్ళలేదు. మేమేంటంటే పోలీస్ ద్వారా పోయినాము. వాళ్ళు మా మీద కావాలని చెప్పి ఆన్లైన్ లో లేకున్నా కూడా ఆన్లైన్ సృష్టించి కేసు పెట్టించినారు. ఎందుకంటే కేసులో కొన్ని రోజులు తిప్పితే ఈయన ఖచ్చితంగా మన దగ్గర వస్తాడని చెప్పి తీసుకున్నారు. అప్లికేషన్ ఇచ్చాను. మాకేం చేసినట్టే మెసేజ్ వస్తుంది, మీ కలెక్టర్ ఆఫీస్ పోతుంది, అక్కడ తర్వాత మీకు ఏందనేది చెప్తారని చెప్తున్నారు. కానీ నేను తిరిగి చాలా ఇబ్బంది పడుతున్నాను. వాళ్ళు హరాస్ చేస్తున్నారు మొత్తం మీద. రావడం మీరు ప్రజాభవన్ కి మొదటిసారి నేను కమిషనర్ దగ్గర అయితే కంప్లైంట్ కోసం 3-4 సార్లు తిరిగాను. అక్కడికి పిఎస్ కి అయితే నేను నెలలు కూడా కూర్చోబెడుతున్నారు, పంపిస్తున్నారు. చనిపోయిన వాళ్ళని సంవత్సరం నుంచి తిరుగుతున్నాం సార్. పిఎస్ కి కూర్చోబెడతారు, వస్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తాము. సరే వస్తున్నారంటమ్మా, పంచాయత్ చేసుకోరి, మీరు మాట్లాడతామన్నారు కదా, అట్లా అంటారు సార్. సంవత్సరం నుంచి తిప్పుతున్నారు. 2 శవాలను బలవంతం చేసి తీసుకెళ్లి, వద్దు మాట్లాడడం, మాకు బలవంతంగా తీసుకెళ్లి మరి కూర్చోబెట్టి ఇక్కడ పిఎస్ లో కూర్చోబెట్టి శవాలను తీసుకుపోయి కష్టం చేశారు పొలంలో. దాని మీద ఎవరు నాయకులు కూడా రెస్పాండ్? నాయకులు ఊరోళ్ళందరూ వాళ్ళ సపోర్టే మాట్లాడుతారు. ఎందుకంటే వాళ్ళకి ఊరంతా ఇస్తారు డబ్బులు. మీరే కొన్నారా ల్యాండ్, మీరే చేసిరా? అయితే నేను కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మేము 10 లక్షలు 20 లక్షలు అంటే మేము ఏడికెళ్ళి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి పైసలు? ఎందుకు ఇవ్వాలి అంటే ఒకడు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ అన్ని ఫ్రాడ్ చేస్తున్నారు. లేనిది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పొలాలు ఎప్పుడో అమ్మేసిన పొలాలు ఇంకా ఏదైనా ఉందని చెప్పి ఏదో ఫేక్ రాసినట్టు చూపించి వాళ్ళంతా వాళ్ళని డిమాండ్ చేస్తారు. మా దగ్గరే కాదు, అర్షగూడ గ్రామంలో ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు. రాత్రి బొందగడ్డలు అక్కడ తయారు చేస్తున్నారు. మనం ల్యాండ్ కొనుక్కుంటే మన పైసలతో మనం ల్యాండ్ కొనుక్కుంటే కష్టపడి కొనుక్కున్నాను. నేను ఎంత బాధతో అనుకుంటాను. అప్పులు చేసుకొని అన్ని చైన్లు పుస్తకాలు పెట్టి నేను తీసుకున్నాను. అప్పుడు తీసుకొని అందరి దగ్గర అడుకొని తీసుకున్నాను. ఇప్పుడేమో అన్ని ఏం లేకున్నా కూడా ఇప్పుడు అంత రైట్స్ ఉన్నాయని చెప్పి మా మీద తీసుకొచ్చి మమ్మల్ని హరాజ్ చేస్తున్నారు. అసలు డాక్టర్ రానియట్లేరు. ఊర్లో అంతా డబ్బు కొట్టినట్టు, అప్పుడు పురాణాలు చేసినట్టు పాత సమయంలో చెప్పినప్పుడు డబ్బు కొట్టి ఈ పొలాన్ని ఎవరు రావద్దని చెప్పి అందరు ఫోన్లు చేసి చెప్పేసినారు. ఈ డాక్టర్ రావద్దు, పనుడు పోదు, ఏం పోదు అని వాళ్ళు చాలా హరాజ్ చేస్తున్నారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫోటోస్ ఉన్నాయండి. మాకేమన్నా మేము పిఎస్ కంప్లైంట్ ఇస్తే పొద్దున్న సాయంత్రం కూర్చోబెడతారు సార్. 15 రోజులు పొద్దున సాయంత్రం అయిపోగానే వాళ్ళు ఈ టైం రారు. రేపు వస్తారని చెప్పి రేపు వస్తే పిలిపిస్తానికి కూర్చోబెట్టి లంచ్కి వెళ్ళిపోతున్నారు. అట్లే టైం 15 రోజులు. ఏమన్నా అంటే నీకోసమే ఉన్నామా అని వాళ్ళు ఎదురుస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? పై ఆఫీసర్కి చెప్తుంటే పై ఆఫీస్ రాసి వాళ్ళ చేతులను పెట్టుకున్నాం. పేరు మీద ఉన్నాయా మొత్తం? ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి సార్. ఆన్లైన్ లో ఉంది, పానీ ఉంది, ధరణి ఉంది, పాస్బుక్, కొత్త పాస్బుక్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. ఎంక్వైరీ అయినా కూడా వాళ్ళు దౌర్జన్యం ఏమన్నా ఉంటే ఆ అక్కచెల్ల లింకులు అని చెప్పి కావాలని చెప్పి మమ్మల్ని రెస్పాండ్ అవుతారంటున్నారు. మేము ఇచ్చేసిపోయినాం సార్. మళ్ళీ ఆఫీసర్ చేతిలోనే పెడుతున్నారు. మళ్ళీ అక్కడ పోయినాక ఏం న్యాయం చెప్తారు? అవే ఆఫీసులే సార్.
ఇక మరి వాళ్ళ దగ్గర అవతలేదనే కదా మీరు. ఇక్కడ వచ్చినాము మరి చూడాలి సార్, వెయిట్ చూడాలి ఇక వీళ్ళతో అవుతుందా మరి మళ్ళీ అదే మమ్మల్ని ఇక్కడ మళ్ళీ తిప్పుతారా అనేది ఇక చూడాలి. మేము చాలా బాగా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏంటి డిమాండ్? మా డిమాండ్ సార్, మేము బాజాబ్తా అన్ని లీగల్ గా ల్యాండ్ కొన్నాం సార్. మేము సెకండ్ పర్సన్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ ఎంప్లాయీస్ అని చెప్పి అధికారం ఉందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని కలుపుకొని డబ్బులు ఇచ్చి అన్ని వన్ సైడ్ చేసుకొని మమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నారు. మా సైడ్ ఎవరు లేరు, మేము లోకల్ కాము, వాళ్ళ లోకల్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మాకు సార్. మాకు న్యాయం, మా ల్యాండ్ మాకు ఇచ్చేసేట్టు చేయండి సార్. థ్యాంక్ యూ. డబ్బులు ఇవ్వాలంటే లేదు సార్, మేము కూలి పని చేసేటోళ్ళము. మా భూమి మాకు ఇప్పిస్తే చాలు. అది వాళ్ళ దౌర్జన్యం మా మీద రాకుండా చెయ్యాలి. కార్ల గాలి తీస్తూ ట్రాక్టర్ది కొట్టనికి పైన పైన వస్తున్నారు. అక్కడ నెంబర్లు కూడా సార్, నెంబర్లు కూడా వార్డ్ నెంబర్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే అక్కడ న్యాయం ఎలా జరుగుతుంది సార్? వాళ్ళు కూడా చెప్పాలి. నేను అన్ని చెప్పాను, నా పేపర్లు అన్ని చూడండి మీరు పెద్దోళ్ళు. ఆల్రెడీ ఒక ఎంపీపీ ఇప్పించిండు నాకు, అప్పుడు పాలనలో ఉన్నప్పుడు ఎంపీపీ ఇప్పించిండు. ఆయన ఎవిడెన్స్ ఉన్నాయి దాంట్లో, చూడండి పేపర్ లో. ఆయన అన్ని ఇప్పుడు ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు. వాళ్ళు మా మాట ఇంటలేరు, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. నేనేం చేయాలి, నా మాట ఇంటలేను అని ఆయన మొత్తుకుంటున్నాడు. ఆయన చెప్పండి మీరు అని. ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఉన్నారు, సర్పంచ్ మాట కూడా ఇంటలేరు. ఇప్పుడు ప్రజాభవన్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చూడాలి. సరే సార్, అది న్యాయం. థ్యాంక్ యూ.